4 రోజులు నాన్ స్టాప్ గా కురిసిన భారీ వర్షాలు వరదలు తెలంగాణను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునగగా మరికొన్ని ఏరియాలు జల దిగ్బంధమయ్యాయి. నాన్ స్టాప్ వర్షంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరద బీభత్సానికి దాదాపు 20 మందికి పైగా మృతి చెందారు. భారీగా పంట నష్టం జరిగింది. భారీ వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం కావడంతో ప్రజల్లో భరోసా నింపేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వర్షం వరదలకు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా వర్షం వరదలతో వణికిపోయిన ఖమ్మం జిల్లాలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మున్నేరు వాగు ఉగ్రరూపానికి గురైన వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు. గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే కష్టాలు స్వయంగా చూశాను. బాధితుల ముఖాలలో ఒకవైపు తీరని ఆవేదన, మరోవైపు అన్నా వచ్చాడన్న భరోసా. వీళ్ల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి, ఎంతటి సాయమైనా చేయడానికి సర్కార్ సిద్ధం అని ట్వీట్ చేశారు. సచివాలయం నుంచి, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా అధికారులు, మంత్రులు, నేను పర్యవేక్షిస్తూ అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి రాష్ట్రంకు వచ్చిన విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల నివేదికను తీసుకొని అధికారులకు, అదే విధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచనలు చేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ జిల్లా పరిధిలో 4 మృతి చెంది, 2 ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, 2 పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు 4 చనిపోవడం బాధాకరం. అదే విధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి. 8 రోడ్లు, అదే విధంగా ట్యాంకులు, అదే విధంగా పంచాయత్ రాజ్ కు సంబంధించిన రోడ్లు, నేషనల్ హైవేస్ కు సంబంధించిన రోడ్లు, అదే విధంగా క్రాప్ డ్యామేజ్ దాదాపుగా పంటల నష్టం 27,639 ఎకరాలు, దాదాపుగా 30,000 ఎకరాల పంట నష్టం. అదే విధంగా పశు సంపద, పశువులు కావచ్చు, బర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 215 చనిపోవడం. అదే విధంగా 45 ట్యాంకులు తెగిపోవడం. అదే విధంగా పక్కా ఇల్లు ఒక 3 పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం. ఒక 15 ఇల్లు కచ్చా హౌస్ లో ఒక 15 ఫుల్ గా డ్యామేజ్ అవడం, 96 ఇండ్లు పాక్షికంగా డ్యామేజ్ అవడం. అదే విధంగా పవర్, విద్యుత్ 106 గ్రామాలలో విద్యుత్ అంతరాయం జరగడం. అదే విధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో దాదాపుగా వివిధ ప్రాంతాలలో రోడ్లు 11-12 కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలు ప్రాథమికంగా అందుతూనే మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్యామేజ్ అవ్వడం. వీటన్నిటిని ప్రభుత్వం పర్యవేక్షిస్తూ రిలీఫ్ సెంటర్స్ ని 7 ప్రారంభించి దాదాపుగా 680 మందికి భోజన వసతులు, ఇతర సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సీతారామ తండ అర్ధరాత్రి 3 గంటలకు వచ్చిన వరద ఉధృతితోని తండలో ఉన్న వాళ్ళని అందరిని కూడా అత్యధికంగా వర్షం వచ్చి అక్కడ కల్వర్టు రోడ్డు కొట్టుకపోయి అక్కడ కారులో 2 చనిపోయి ఆ తండా ప్రజలందరూ బిక్కు అంటుంటే ఎస్ఐ గారు అక్కడికి వెళ్లి సహాయాన్ని అందించి వాళ్ళందరినీ కూడా కాపాడి ఆ తండాకు అండగా నిలబడ్డందుకు ఆ ఎస్ఐ గారిని కూడా, నగేష్ అనే ఎస్ఐ సహాయక చర్యలలో ధైర్యంగా వాళ్ళకు అండగా నిలబడి
చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగేష్ ఎస్ఐని కూడా అభినందిస్తుంది. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది నిరంతరం అహర్నిశలు పనిచేయడము, అప్రమత్తంగా ఉండడము, ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి. తక్కువ ప్రాణ నష్టం, తక్కువ ఆస్తి నష్టం జరిగింది. అందుకే రెవెన్యూ అదే విధంగా పోలీస్ అధికారులను, సిబ్బందిని నేను అభినందిస్తున్నాను.